10వ నుండి మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 10వ నుండి మనం చూద్దాం. చూద్దారా? ఎవరైనా ఒక చదవండి. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఈ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అన్నకు భయపడి పారిపోతా ఉన్నాడు. బేర్షెబా దగ్గర నుండి హారాను వైపు వెళుతా ఒక చోట చేరి పొద్దుకుంటున్నందున అక్కడ రాత్రి నిలిచిపోయినాడంట. ఆ చోటి రాళ్ళతో ఒకదాన్ని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పడుకొని ఆయన ఏం చేసినట్టు ఒక కలగన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఒక కళ అన్నాడు. ఆ కళ ఎలాంటి కళ అంటే, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానముకు ఇచ్చదను అని చెప్పి ఇలా వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. చూడండి, భయపడి పారిపోతా ఉంటున్న సమయంలో దేవాది దేవుడు అతనికి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా భయపడతా ఉంటాం, శ్రమల్లో కృంగిపోయి ఉంటాం. ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి, దాన్ని అనుభవించలేకుండా పోతా ఉన్నాడు ఈ యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడే గాని ఆ తండ్రి దగ్గర నుండి, తన కుటుంబం దగ్గర నుండి, అందరి దగ్గర నుండి దూరం అయిపోయి ఒకానొక చోటుకు వచ్చి అక్కడ హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. అలసిపోయి నిద్రపోతుంటున్న సమయంలో ఒక అద్భుతమైన ఒక కళ వస్తా ఉంది. ఆ కళల్లో నిచ్చెన వేయబడింది. దాన్ని కొనాన చూస్తా ఉంటే యెహోవా దేవుడు కనిపిస్తా ఉన్నారు. ఆకాశంలో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. అంటే దానికి అర్థం ఏమో తెలుసా? నీ ప్రార్థన అంతటినీ కూడా దేవుని యొక్క దూతలు తీసుకుని వెళ్తా ఉన్నారు. దేవుని దగ్గర నుండి వస్తుంటున్న సమాధానాలు కూడా తీసుకుని వచ్చి నీ ప్రార్థనకి జవాబు అందించేటట్లుగా వాళ్ళు ఉంటున్నారనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఈ కళలు మనకు వస్తా ఉంటాయి. కొన్నిసార్లు కళలు మన జీవితంలో వస్తా ఉంటాయి. మన యొక్క ప్రెసిడెంట్ గారు, మన యొక్క మాజీ ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు. ఏమని చెప్పన్నారు? కళలు కనండి, కళలు సాకారము చేసుకోనండి అని చెప్పి. ఆమేన్. చూడండి, నిద్రపోయేటప్పుడు కళ కాదంట, ఆ కళ మనల్ని నిద్ర పోనీయకుండా చేయాలంట కళ. హల్లెలూయా. ఈ యాకోబు కళ ఎలాంటిది అంటే, నిద్ర పోతుంటున్నప్పుడు వచ్చినప్పటికి కూడా ఈ కళ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కళలు వస్తూ ఉంటాయి, కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కానీ కళల యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు కళలను మనకి ఎందుకు ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని ఈ రోజు మనం చూసుకుందాం. కొన్ని విషయాలని మనం చూద్దాం. మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే ఆది కాండం నుంచి మనం చూస్తే అనేకులకి కళ ద్వారా దేవుడు మాట్లాడినాడు. అనేకులతో దేని ద్వారా మాట్లాడినాడు? దేవుడు కళల ద్వారా మాట్లాడినాడు. యాకోబుతో కళ ద్వారా మాట్లాడినాడు. యోసేపుకి కళ ద్వారా మాట్లాడాడు. దానియేలుకి కళల ద్వారా మాట్లాడు. ఫరోతో కళ ద్వారా మాట్లాడినాడు. ఇలా అనేకులకి కూడా ఆయన ఎలా తను బయలుపరుచున్నాడు, ఎలా మాట్లాడాడు అందరితో అంటే కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ కళల యొక్క ఉద్దేశం ఏంటి? అసలు కళలో మనకి దేవుడు కళలు కనడానికి కారణం ఏంటి? అసలు ఆ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం చూసుకుందాం. మొట్టమొదటిగా నెంబర్ 1, మొట్టమొదటిగా కళ దేన్ని చూపిస్తుంటే నీ భవిష్యత్తును చూపిస్తాడు కళలో దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆది కాండము 37వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టివి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనుల పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడని చెప్పాను. హల్లెలూయా.
యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ కళే తన భవిష్యత్తుని చూపిస్తా ఉంది. తన అన్నల గురించి చెప్తాడు, అన్నలారా నా కళను ఒకసారి వినండి. మనందరం చేనులో ఉన్నాం. చేనులో ఉంటున్నప్పుడు ఆ పనులు కడతా ఉన్నాం. ఉన్నట్లు ఏం జరిగిందంటే మీ పనులన్నీ కూడా నా పనుల దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేస్తా ఉన్నాయి అన్నట్లుగా ఆ కళభావము ఎప్పుడైతే యోసేపు చెప్పాడో అన్నలంతా కూడా ఏమైపోయినారో తెలుసా? పగబట్టారు. ఈ రోజు నువ్వు ఏదైనా చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు నీ మీద పగబట్టే గుంపు ఒకటి వస్తుంది. నేను చూసి అసూయపడే గుంపు ఒకటి వస్తుంది. నిన్ను చూసి అవమానపరిచే గుంపు ఒకటి వస్తుంది. నిన్ను హేళనగా చేసే గుంపు ఒకటి వస్తుంది. నిన్ను చంపాలనే గుంపు కూడా ఒకటి వస్తుంది. చూడండి, ఈ యోసేపు తన కళని మరొక కళను కూడా చెప్తున్నాడు. అక్కడ ఇంకొక కళను కూడా చూద్దాం ఒకసారి. 9వ వచనం చూడండి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడని చెప్పెను. అతడు తన తండ్రితో తన సహోదరులతో తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. హల్లెలూయా. చూడండి, ఈ కళ గురించి చెప్తాడు. ఇంకొక కళగా ఉన్నాడు. ఆ కళ ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 11 నక్షత్రాలు అలాగే సాగిలపడినట్లుగా కళగా అంటా ఉన్నాడు. ఈ కళను కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తా ఉన్నారు. ముందుగానే వాళ్ళు పగబట్టున్నారు. ముందుగానే వాళ్ళు నువ్వు మాకన్నా ఎక్కువ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వెళ్ళి వాళ్ళకే ఆ కళ చెప్పినప్పుడు వాళ్ళు ఈసారి ఏమవుతారంటే అసూయ చెందుతా ఉన్నారు. కొన్నిసార్లు మనం కళలు కన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇతర వాళ్ళకి ఏమవుతుందంటే అసూయ పెరుగుతుంది. కానీ ఇక్కడ రాయబడింది, తండ్రి అయితే ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఈ కళ జరుగుతుందో అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇతన్ని ఏం చేస్తా ఉన్నారు? 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసి ఇదిగో ఈ కలలు కలువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుట్టలో పారవేసి దుష్టమృగము వీని తీసినని చెప్పుదుము. ఆమె అప్పుడు వీని కళ ఏమగునో చూదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. హల్లెలూయా. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారంటారా? వస్తున్నాడు రా. ఎవరు వస్తా ఉన్నాడు? కళలు కనేవాడు వస్తా ఉన్నాడు. కళలు కనేవాడు వస్తా ఉన్నాడు. వీడిని చంపేస్తే, వీడిని చంపి వీడిని పాతి పెట్టేస్తే అప్పుడు వీడి కళ ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ఈ అన్నదమ్ములు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఈ రోజు దేవుడు నీ కళలో ఏదైతే మాట్లాడాడో, కళ మాత్రమే కాదు, వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడారో, ఒకవేళ దర్శనం ద్వారా ఏదైతే మాట్లాడారో, ఒకవేళ ఏదో ఒక వ్యక్తి ద్వారా, సేవకుల ద్వారా ఏదైతే మాట్లాడారో, అది నీ జీవితంలో జరిగించేంత వరకు నీకు ఎలాంటి హాని ఆయన కలగజేయడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత నిందలు నీకు వచ్చినా అంతటిలో కూడా నిన్ను నిలబెట్టి ఆయన నీ యొక్క జీవితంలో చేయాలనుకుంటున్న ఉద్దేశాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఎన్నో ఆటంకాలు కలలైతే అంటా ఉన్నాడు. యోసేపు జీవితంలో కలలైతే మాత్రం భయంకరమైన కలలుగా అంటా ఉన్నాడు. ఆ కళలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఉన్నతమైన స్థితిలోనికి తాను వెళ్ళేటట్లుగా ఉన్నాయి. ఉన్నతమైన వ్యక్తిగా తాను చూపిస్తా ఉన్నాయి కళలు. కానీ ఆయన జీవితం చూస్తా ఉంటే అంతకంతకు కూడా బాధాకరంగానే ఉంది. అంతకంతకు కూడా అందరి చేత పరిహర్షించబడతా ఉన్నాడు. అందరి చేత ద్వేషింపబడతా ఉన్నాడు. అందరి చేత అసూయ చెందిన వాడిగా అసూయ పడేటట్లుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాలు కూడా మన పట్ల కూడా దేవుడి ఉద్దేశము ఇంకా ఎక్కువగానే ఉంది. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉంటున్న ప్రతి వారి పట్ల ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. ఆ ఉద్దేశాలు కొన్నిసార్లు మీకు తెలుస్తాయి. మీరు దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశాలు మీకు తెలుస్తాయి. ఆ ఉద్దేశాలు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే యోసేపులాగా ఎప్పుడైతే కలగన్నాడో, ఈ కళకు తగిన సరైన వాటిని జరగకుండా పోయినప్పటికీ కూడా యోసేపు ఏం చేస్తాడో తెలుసా?
ఆయన ఎలా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుందని ఒక విశ్వాసం యోసేపుకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోసేపు జీవితంలో మనం గమనిస్తే చాలా చాలా ఆటంకాలంట. చూడండి, అన్నలు ఏం చేశారంటే తీసుకుని వెళ్ళి అమ్మేశారు. అన్నలు ఏం చేశారంటే తీసుకుని వెళ్ళి అమ్మేస్తే ఇంకో దేశం కాని దేశంలో ఎలా ఉన్నాడు యోసేపు అంటే బానిసగా ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈ బానిసైన యోసేపుని హెచ్చించడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఆమేన్. అక్కడ హెచ్చింపబడతా ఉన్నాడు అని చెప్పి అనుకునేసరికి అక్కడేం జరిగిందంటే మళ్ళా ఒక నింద చెయ్యని ఒక నింద అనుభవిస్తా ఉన్నాడు. ఆ 44 భార్య వచ్చి అంటా ఉంది, ఇతను నన్ను ఈ రకంగా చేస్తాడు, నన్ను చెడపాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పి అన్నప్పుడు తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. ఆమేన్. ఈ చెరసాల్లో వేసినప్పటికి కూడా ఈయన అనుకోండి ఉండాలి, ఇదే నా ప్రభువా, హెచ్చించినట్లు హెచ్చించి తిరిగి నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేసాము, చెరసాల్లో పడేసాము అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేయలేదు. కానీ ఆ చెరసాల్లో కూడా ఈ నింద నాకు ఈ పాపం నేను చేయలేదని ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ ఎలా ఉన్నాడు అంటే ఆ చెరసాల్లో కూడా నమ్మకంగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఏదైతే కలగన్నాడో ఆ కలే యోసేపు జీవితాన్ని గొప్ప గొప్ప ఒక మార్పును తీసుకుని వచ్చింది. ఆమేన్. చూడండి, అక్కడ ఏం జరిగింది, కొన్ని రోజులైంది ఆ యొక్క జైల్లో ఉంటున్నాడు. దేశం కాని దేశం, అక్కడ జైల్లో ఉంటున్నప్పుడు జైల్లో ఉంటున్న వ్యక్తికి కళ వచ్చిందంట. బాణాదాయకుడికి కళ, భక్ష్యకారునికి కళ. ఈ కళకు తగిన భావాలంతటినీ కూడా ఎవరు తెలియజేస్తున్నారని అంటే యోసేపు తెలియజేస్తా ఉన్నాడు. ఈ బాణాదాయకుడు అంటాడు, ఖచ్చితంగా నేను విడుదలైన తర్వాత నిన్ను గురించి రాజుకు చెప్పి నీకు విడుదల కనుక చేస్తా అని చెప్పి అన్నాడు. కానీ బాణాదాయకుడు మర్చిపోయాడు. కొన్ని రోజులు అలాగనే పోయింది. దాదాపుగా 2 సంవత్సరాలు ఉన్నాడంట జైల్లో. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 సంవత్సరాలు ఆ జైల్లో ఉన్నాడంట ఈ యోసేపు. కానీ బాణాదాయకుడు మర్చిపోయినాడు, ఎవరు మర్చిపోలేదు అంటే దేవుడు మర్చిపోలేదు. ఆమేన్. చూడండి, 41వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, 2 ఏళ్ళ గడిచిన తర్వాత ఫరో ఒక కలగా నేను అందులో అతని ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి అయిన 7 ఆవులు ఏటిల నుండి పైకి వచ్చుచు జమ్ములో మేచుండెను. హల్లెలూయా. ఇప్పుడు కళ ఎవరికి వచ్చిందంటే బాణాదాయుడికి రాలా. ఎవరికి వచ్చిందంటే ఫరో రాజుకు వచ్చింది కళ. ఆయన ఒక హాయిగా పడుకొని నిద్రపోతా ఉంటే ఒక ఏటి దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నట్లుగా కళ వచ్చిందంట. అక్కడ ఏం కళ వచ్చిందంటే అందమైన ఆవులు వచ్చి అక్కడ ఏం చేస్తారంటే మేస్తా ఉన్నాయి. వెంటనే ఇంకొక 7 ఆవులు వచ్చాయి. అది వికారమైన ఆవులు. ఆ వికారమైన ఆవులు ఏం చేసాయంటే ఈ పుష్టిగా ఉంటుంది ఈ ఆవుల్ని అలాగనే మింగేసేయండి. మళ్ళా నిద్రపోతా ఉన్నాడు. ఈ కళ చూద్దాం, అక్కడ మాట రాయబడింది. 4వ వర్షం చదవండి ఒకసారి. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేచుండెను. అంతలో ఫరో మేల్కొనెను. వెంటనే మేల్కొనేసాడు. తినివేస్తా ఉంటే వెంటనే గబుక్కని మేల్కొన్నాడు. ఈరోజు కళ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే డిస్టర్బ్ చేసేస్తారు. అది పూర్తిగా రాకముందే ఏమైపోయిందంటే సగంలోనే కట్ అయిపోయింది కళ. ఎవరికి? ఫరోకి కట్ అయిపోయింది కళ, కట్ అయిపోయింది. వెంటనే మనోళ్ళు చెప్తారు, ఒకసారి పడుకొని లేస్తారు, మళ్ళీ నాకు కళ వస్తుందేమో చూద్దామని చెప్పి మనోడు ఏం చేశాడంటే మళ్ళా పడుకున్నాడంట. 5వ వర్షం చదవండి ఒకసారి. అతడు నిద్రించి 2వసారి కలగా నేను. హల్లెలూయా. ఇతని దగ్గర నుంచే మనకు వచ్చినట్టుంది అలవాటు. నిద్రపోయి మళ్ళీ లేచి కలగంటాం. మళ్ళా నిద్రపోయినాడు, మళ్ళీ ఒక కళ అంటా ఉన్నాడు. ఏంటి ఆ కళ అంటే చూడండి ఒకసారి. అందులో మృంగి వేసను. అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించను. హల్లెలూయా. ఈ కళ వస్తా ఉంది. ఎప్పుడైతే వెన్నులు ఉన్నాయి, ఈ 7 వెన్నులు ఉన్నాయి, ఒక వెంట ఉంటే పుట్టుతూ ఉన్నాయంట. ఈ పుట్టుతా ఉంటున్న ఆ వెన్నుల్ని చెడు వెన్నులు ఏం చేస్తా ఉన్నాయంటే వాటిని కూడా మృంగి వేసినట్టుగా కళ వచ్చినప్పుడు ఈ యొక్క రాజుకి అర్థం కాల, ఈ ఫరోకి అర్థం కాల. ఈ కళకు తగిన భావం ఎవరు చెప్పగలుగుతారని చెప్పి అందరినీ పిలుస్తా ఉన్నాడు. కానీ ఎవరు చెప్పలే. కానీ ఆఖరిగా ఈ బాణాదాయకుడు అంటా ఉన్నాడు, అయ్యా నేను ఒకరిని మర్చిపోయాను. ఎవరో చూడండి ఒకసారి ఏమంటున్నాడు. 9వ వచనం.
అప్పుడు పానాదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను ఆ కథ అంతా చెప్తా ఉన్నాడు. అప్పుడు జరిగిన కథ అంతా చెప్తా ఉన్నాడు ఈ పానాదాయకుడు. ఇక్కడ జైల్లో ఒక అతను ఉన్నాడయ్యా, ఆయన యోసేపు ఉన్నాడు. అతనైతే కరెక్ట్ గా నీ కళకు తగిన అర్థము భావం అంతా కూడా తెలియజేస్తాడని చెప్పినప్పుడు, ఏదైతే స్వప్నం వచ్చిందో ఆ స్వప్నాన్ని తెలియజేయగలిగిన వ్యక్తి ఎవరంటే యోసేపు. ఆమె స్వప్నకారుడైన కళలుగానే ఈ యోసేపుకి రాజు యొక్క కళకు తగిన కళకి ఏం అర్థమో దాని అంతటినీ కూడా తెలియజేసినాడంటే. ఏమని తెలియజేశాడంటే, అక్కడ ఒక మాట రాయబడింది 25వ వచనం. అందుకు 25వ వచనం, 41వ అధ్యాయము 25వ వచనం. అందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆమేన్, హల్లెలూయా. కళలో దేవుడు ఏం చేస్తాడంటే ముందుగా నీకు తెలియజేస్తాడు. కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాడు. అవి మనకి మంచివైనా సరే కీడమైనా సరే అవంతటిని కూడా ముందుగా మనకి ఎలా కలగ చేస్తాడంటే కళలో మనకి బయలుపరుస్తాడు. ఫరోకు బయలుపరుస్తా ఉన్నాడు. ఏం బయలుపరుస్తున్నాడు అంటే, కరువు రాబోతా ఉంది, 7 సంవత్సరాల తర్వాత ఒక కరువు రాబోతా ఉంది అని చెప్పి ఆ విషయాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. ఆ బయలుపరుస్తా కళకి తగిన అర్థాన్ని ఎవరు చెప్తారంటే యోసేపు చెప్తా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, కళ ఒకటి నీ యొక్క భవిష్యత్తును మాత్రమే కాదు, నీకు జరగబోయే కీడును, నీకు జరగబోయే మేలును, నీకు జరగబోయే ప్రతి వాటిని కూడా బయలుపరిచేది ఏంటంటే కళ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడింది, అక్కడ ఒక మాట అంటాడు ఆ యోసేపు అంటాడు 29వ వచనం, ఇదిగో ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధిగా పండు 7 సంవత్సరములు వచ్చున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోను. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును అని చెప్పి ఈ యొక్క ఫరో ఎదుట ఎప్పుడైతే యోసేపు ఫరో యొక్క కళకు తగిన అర్థాన్ని అంతటిని కూడా తెలియజేస్తాడో, వెంటనే అక్కడ ఒక మాట యోసేపు అంటాడు, అయ్యా ఇప్పుడుంటున్న ఆ యొక్క ధాన్యంలో 5వ భాగం మనం ఎప్పుడైతే సమకూర్చగలుగుతామో ఆ కరువు నుండి మనము తప్పించుకోగలుగుతాం, మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మన ప్రజల్ని కాపాడుకోగలుగుతాం, ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కాపాడుకోగలుగుతాం అని చెప్పి ఒక మంచి ఆలోచన ఆ యొక్క ఫరో ఎదుట ఈ యోసేపు తెలియజేసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను గనుక అతను తన సేవకుని చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అనను. మరియు ఫరో, దేవుడిదంతయో నీకు తెలియవచ్చును కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులయుదురు. సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడినై ఉందని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఏదైతే ప్రభు ఆనాడు చూపించాడో ఆ 17 సంవత్సరాల ఏట ఆ కళ ఎప్పుడు నెరవేరిందంటే ఈ యోసేపు జీవితంలో శ్రమల తర్వాతనే ఆ కళ నెరవేరింది. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కళలు ఉన్నాయి, కళలు అంతా ఉన్నాం, మనం కూడా రకరకాల కళలు అంతా ఉన్నాం. ఆ కళలు ఎప్పుడు నెరవేరుతాయని చెప్పండి, మొట్టమొదటిగా నీ కళ నెరవేర్చబడాలంటే కొన్ని శ్రమలు వస్తాయి, తప్పు. ఆ శ్రమలో నువ్వు ఎలా ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు యోసేపు లాగా ఓర్పు కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఆ శ్రమల్లో నువ్వు ఎప్పుడైతే ఓర్పుతో ఉంటావో, నిన్ను అన్నలే హింసిస్తా ఉన్నారు, అన్నలే పరిహాసిస్తా ఉన్నారు, అన్నలే చంపాలని చెప్పి చూస్తా ఉన్నారు, అన్నలే అసూయ పడతా ఉన్నారు, అన్నలే తీసుకుని వెళ్ళి ఇంకొకరికి బానిసలుగా అమ్మివేశారు. ఇంత స్థితి జరుగుతా ఉన్నప్పటికీ కూడా యోసేపు ఒక మాట కూడా నోట్లోంచి రావడం కారణం ఏమో తెలుసా? నేను నా యొక్క భవిష్యత్తు దేవుని చేత నిర్ణయింపబడింది. వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా
నా దేవుడు నాకు ఇచ్చిన ఆ కళలో ఏదైతే నాకు చూపించాడో అది ఖచ్చితంగా దాన్ని చేయగలడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు ఎవ్వరు నిన్ను ఆటంకపరచలేరు, ఎవ్వరు నిన్ను పాడు చేయలేరు, ఎవ్వరు నిన్ను ఏ రకంగా కూడా శోధించలేరు, నిన్ను ఏ రకంగా కూడా నిన్ను వెనక్కి తిప్పలేరు. విశ్వాసంలో నువ్వు ఉంటే, విశ్వాసంతో నువ్వు నడిస్తే, విశ్వాసంతో నువ్వు మాట్లాడితే. ఆమేన్. అందుకే ఇక్కడ అంటాడు, కళ మన భవిష్యత్తుని చూపిస్తుంది, కళ మన యొక్క ముందు తరానికి ఆశీర్వకరంగా ఉండేటట్లుగా కూడా మన జీవితాలని అనేకులకు ప్రయోజనకరంగా చేస్తుంది. ఇంకా కళ ఏం చేస్తుంది చూద్దాం. ఇంకొక వ్యక్తి జీవితంలో చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం రాసుకుంటాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క గిద్యోను ఎవరు అని చెప్పి చూస్తే, గిద్యోను ఒక పిరికివాడిగా ఉన్నాడంట. ఈ మిద్యానులు, అమాలేకీయులు ఇతని మీద దండు చేస్తా ఉంటున్నారు, ఇశ్రాయేల్ మీద అంతటిని కూడా దండు చేస్తా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ యొక్క గిద్యోను గురించి మనం ఒకసారి చూస్తే, దాగుకొని తూలగొడతా ఉన్నాడంట. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. యెహోవా దూత వచ్చి అభియేజుడైన యెహోషువకు కలిగిన ఓఫ్రాలోని మస్తిక వృక్షం క్రింద కూర్చుండెను. ఏవేష్ కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉన్నట్లు గానుగ చోటున గోధుమలను తూలగొడతా ఉన్నాడంట. మరుగై ఉండే స్థలం, మిద్యానులకి మరుగైన స్థలంలో గానుగులు కొడతా ఉన్నాడు. అలాంటి వాడిని చూసి అంటాడు ఒక మాట 12వ వచనం. యెహోవా దూత అతని కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. ఈరోజు మనం కూడా ఇలాగనే అంటాం కదా, యెహోవా మీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పంటే మనం ఏమంటాం? అయ్యా ఆయన మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అయ్యా ఈ కష్టాలు ఎందుకు మాకు, ఆయన మాకు తోడుగా ఉంటే ఈ సమస్యలు ఎందుకు మాకు, ఆయన మాకు తోడుగా ఉంటే ఇన్ని బాధలు ఎందుకు మాకు, ఇంత కన్నీరు ఎందుకు మాకు, అసలు మాకు తోడుగా ఉండడం లేదో మాకు తెలియడం లేదే, శత్రువు మా పైన అధికారం చేస్తా ఉన్నారే, శత్రువు మమ్మల్ని బాధిస్తా ఉన్నారే, శత్రువులు మమ్మల్ని చూసి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నారే అని చెప్పి ఈ గిద్యోను లాగానే మనం కూడా అనేక సార్లు పోరాటాలతో ఉంటా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆ మరుగై అంటే భయపడిపోయి ఎవరికి కనపడకుండా తను తాను ఆ గోధుమలు తోలగొడుతుంటున్న ఈ గిద్యోని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక సైన్యం రెడీ చేయి అని చెప్పి అన్నప్పుడు తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆయన పోగు చేస్తే దాదాపుగా 33,000 మంది అయినారు. హల్లెలూయా. 33,000 మంది అయితే అక్కడ జరిగిన కార్యం ఏమో తెలుసా? దేవుడు అన్నాడు, ఇంతమంది వద్దు నాయన. 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 3వ వచనం. భయపడి వదులుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ 22,000 మంది తిరిగిపోయినారంట. భయంకరమైన యుద్ధం చేయాలంటే వాళ్ళు బలాఢ్యులు. ఆ బలాఢ్యుని ఓడించాలంటే దాదాపుగా కొద్ది మంది సైన్యం మనకు అవసరం అని చెప్పి ఆ ఆలోచనతో గిద్యోను ఒక సైన్యం రెడీ చేసుకుంటే దేవుడు అన్నాడు, ఏమని చెప్పన్నాడు, ఎవరైతే భయపడతా ఉన్నారో, యుద్ధానికి రావడానికి భయపడతా ఉన్నారో, వణుకుతా ఉన్నారో అలాంటి వాళ్ళంతా వద్దు, పంపించేసాయి అని చెప్పి అనగానే ఈ మాట ఆ యొక్క సైన్యం ఎదుట తెలియజేయగానే 22,000 మంది వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఈరోజు భయపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. యుద్ధం, ఒక శ్రమ అనేసరికి భయం, ఒక కష్టం అనేసరికి భయం, ఒక ఏదో ఒకటి మన మీదకి ఏదో ఒకటి వచ్చినాక వెంటనే భయపడకూడదు. హల్లెలూయా. ఆఖరికి గిద్యోను దగ్గర మిగిలింది ఎంతమందో తెలుసా? 300 మంది. ఎంతమంది మిగిలినారు? అక్కడేమో ఎవరెవరు ఉన్నారు? మిద్యానీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. ఇంత గొప్ప సైన్యం ఉంటే ఇతని దగ్గర మిగిలిందేమో ఎంతమంది?
ఆఖరిగా టెస్టింగ్, ఒక్కొక్క టెస్ట్ లో ఆఖరిగా పాస్ అయిన ఎంతమంది అంటే 300 మంది. హల్లెలూయా. ఈ 300 మందిని పెట్టుకొని నేను ఏం చేయాలనే ఆలోచన గిద్యోనులో ఉంది. ఈ 300 పెట్టుకొని నేను ఎలా యుద్ధం చేయాలనే ఆలోచన గిద్యోనులో ఉంది. ఈయన అలా ఆలోచన చేస్తా అలా వెళ్ళినాడంట. చూద్దాం 13వ వచనం. 13వ వచనం చూడండి ఒకసారి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. గిద్యోను అలా వస్తా ఉన్నాడు. ఎలా చేస్తాం యుద్ధం అని చెప్పి అనుకుంటా, ఆలోచన చేసుకుంటా అలా వస్తా ఉన్నప్పుడు గిద్యోను చెవులో పడింది. ఒకడు మాట్లాడుకుంటా ఉన్నాడు, నాకు కళ వచ్చిందిరా, నాకు ఏంటి కళ అని చెప్పి చూస్తే కింద ఈ కళ చూడండి ఒకసారి. ఎట్లనగా నేను ఒక కళ గంటిని, చదవండి. గుడారము పడిపోయినని చెప్పాను. హల్లెలూయా. ఎవరి రొట్టె ఒకటి మిద్యాను దండ్లోకి దొర్లు వచ్చిందంట. ఒక రొట్టె దొర్లు వస్తేనే గుడారం పడిపోయిందంట. హల్లెలూయా. కళ చూడండి, ఒక రొట్టె దొర్లుకుంటా వస్తుంది, గుడారం పడిపోయింది. ఈ కళని ఇంకొక అతను విన్నాడు. ఆ కళ ఇంకొక అతనికి చెప్పుకుంటూ ఉంటే గిద్యోను వింటా ఉన్నాడు, అతను వింటా ఉన్నాడు. ఆ కళకు తగిన అర్థాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి 14వ వచనం. అందుకు అని చెలిగాడు, అది ఇజ్రాయేలుడైన ఏవేషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరి ఏమీ కాదు. దేవుడు మిద్యోనులను ఈ దండును అతని చేతికి అప్పగింపబోచునని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. 15వ వచనం. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతను యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వచ్చి లెండి, యెహోవా మిద్యానుల దండును మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కొండలో దివిటిలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లా, నేను నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ గిద్యోను ఆ కళ వివరమును దాని యొక్క తాత్పర్యం విన్నాడో వెంటనే యెహోవాకి ఏం చేశాడు తెలుసా? నమస్కారం చేశాడు. ఈరోజు కొంత కళ, కొన్నిసార్లు మన కళ మనల్ని ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది. పడిపోయిన మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది. నిన్ను తట్టి లేపుతుంది. నువ్వు అనుకుంటావు నేను చేయగలుగునా అని చెప్పి అనుకుంటావు. గిద్యోను అలాగనే అనుకుంటా ఉన్నాడు. యుద్ధం నేను చేయగలుగునా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. కానీ ఎవరికో వచ్చిన కళ, ఆ కళ తగిన తాత్పర్యము గిద్యోనుకి ఎప్పుడైతే వినబడిందో గిద్యోనుకి ధైర్యం వచ్చేసి అక్కడ పిరికివాడిగా ఉన్నాడు. ఇప్పుడు పరాక్రమశాలిగా మారిపోయి ఆ 300 మందిని చూసి అంటా ఉన్నాడు, లెండి, ఆ మిద్యానులను అమాలేకులను దేవుడు మన చేతికి అప్పగించున్నాడు, లెండి. ఖడ్గము తీసుకోలేదు కానీ అక్కడ అతను తీసుకుని వెళ్ళింది ఏంటి అంటే అక్కడ బూర తీసుకున్నాడు, వట్టి కొండలు తీసుకున్నాడు, దివిటీలు తీసుకున్నాడు, అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు. ఆమేన్. ఈరోజు కళ నీకెందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే ఆ కళల్లో నిన్ను ప్రోత్సహిస్తాడు దేవుడు. ఆ కళల్లో నిన్ను ప్రోత్సహిస్తాడు. ఆ కళల్లో నీకు ఆ పిరికి గుండెను తీసివేసి, నీకు ఆ భయపు గుండెను తీసివేసి, దిగులు పడుతుంటున్న నీ గుండెను తీసివేసి ధైర్యముతో నింపుతాడు ఆ కళ ద్వారా. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎందుకు వచ్చింది ఈ కళ అని చెప్పి, కానీ దేవుడు ఎందుకంటే ఆ కళ నీ జీవితంలో ఒక నూతనమైన ప్రోత్సాహాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తును మాత్రం చూపించేది కాదు కానీ, కీడు నుండి తప్పించేది మాత్రమే కాదు కానీ నిన్ను ప్రోత్సహించేది కూడా ఏంటి అంటే కళ. ఆమేన్. ఆమేన్. కళలో కూడా దేవుడు ప్రత్యక్షంగా ఏం చేస్తాడనంటే అనేక సందేహాలు తొలగిస్తాడు. 4వ పాయింట్ రాసుకోండి. సందేహాలను తొలగించే దేవుడు. కళ మన సందేహాలను తొలగిస్తాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునక రహస్యముగా ఆమెను వీడునాడా ఉద్దేశించును. అప్పుడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన
కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియకు, ఆ తర్వాత యోసేపునకు ప్రదానం చేయబడింది. ప్రదానం 18వ వచనం చూస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మరి ఇంకా ఏకం కాక మునిపే వాళ్ళు ఈ మరీకి ఏమైందంటే గర్భవతిగా ఉండిందంట. ఈ యొక్క యోసేపు ఆమెను అవమానపరిచిన వాళ్ళుగా ఏం చేశాడంటే రహస్యంగా విడిచిపెట్టేద్దాం, ఎందుకు అవమానపరిచేది, రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఒక సందేహం, ఎలా వచ్చింది గర్భం అని చెప్పి సందేహం. కానీ ఆమెను ఏమన్నా అడిగితే బాగుండదని చెప్పి రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని చెప్పి అనుకుని ప్లాన్స్ వేసుకుంటా ఉన్నాడు యోసేపు. మరియమ్మను విడిచిపెట్టాలని చెప్పి సందేహాలతో ఉన్నాడు. కానీ అక్కడ దేవుని దూత కలలో వచ్చి అంటా ఉంది యోసేపుతో, అయ్యా ఇదేమో తెలుసా, ఈ గర్భము దేని వల్ల కలిగిందో తెలుసా, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆందోళనలు ఉంటాయి. ఈ సందేహాలంతటికి కూడా దేవుడు కొన్నిసార్లు ఎలా మాట్లాడుతుందంటే కలలో నిన్ను దర్శిస్తాడు. కలలో నేను ఏం చేస్తాడంటే ఆయన దర్శిస్తాడు. అంత మాత్రమేనా, ఇంకా ఈ యోసేపుకి మంచి మార్గాలు చూపించాడంటే దేవుడు. 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశముకు వెళ్ళుము. కల్వ ఏం చేస్తున్నాడో తెలుసా, యోసేపుతో నువ్వు ఆ దేశానికి వెళ్ళు. ఎవరైతే చంపాలని చెప్పి అనుకుంటా ఉన్నాడో వాడు లేడు, వాడు చనిపోయాడు. హేరోదు చనిపోయాడు, వెళ్ళు ఆ దేశం ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అని చెప్పి యోసేపుకి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం కింద చూస్తే 23వ వచనం చదవండి ఒకసారి. 23వ వచనం 22 చదవండి. అయితే అక్కడికి వెళ్ళి నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. హల్లెలూయా. స్వప్నం ఏం చేస్తుందో తెలుసా, ఈ కళ ఏం చేస్తుందో తెలుసా, ఏదైతే లేఖనాలు నెరవేర్చబడాలని చెప్పి రాయించబడిందయో ఆ లేఖనాలు రాయించబడిన ఆ లేఖనాలు నెరవేరినట్లుగా చేస్తుంది ఈ కళ. హల్లెలూయా. ఈ యొక్క స్పష్టంగా యోసేపుకి తెలియజేస్తాడు, అక్కడ కాదు ఉండాల్సింది, నజరేతులోకి వెళ్ళి నువ్వు కాపురం ఉండాలి. నజరేతుకు వచ్చిన తర్వాత అక్కడ రాయబడింది, ఆయన నజరేడు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ఆమేన్. ఈరోజు కళలు చాలా మందికి చాలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి. కానీ యోసేపుకు వచ్చిన కళ ఎలాంటిదో తెలుసా, సందేహాన్ని తొలగించే కళ, భయాన్ని తొలగించే కళ, ఎక్కడికి వెళ్ళాలో తెలియజేసిన కళ. ఆ తర్వాత జ్ఞానులు ఉన్నారు, వారికి కళ వచ్చిందంట. చూద్దాం ఒకసారి 22వ అధ్యాయము 12వ వచనంలో చూడండి ఒకసారి. 12వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో వాళ్ళకి ఏం కళ వచ్చిందో చూద్దాం ఒకసారి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రభు జన్మించిన తర్వాత ఒక నక్షత్రం కనబడి ఆ జ్ఞానుల్ని తీసుకుని వచ్చింది. ఎక్కడికి తీసుకుని వచ్చింది అని అంటే బెత్లెహేముకి తీసుకుని వచ్చింది. ఆ మధ్యలో వీళ్ళు జ్ఞానులు ఎక్కడికి వెళ్తారంటే హేరోదు దగ్గరికి వెళ్తారు. అయ్యా మీ రాజ్యంలో ఎవరైనా పుట్టారని చెప్పి అడిగితే హేరోదు చాలా కుయుక్తితో అంటాడు, అతన్ని ఒకసారి పూజ చేసి అతను నా యొద్దకు రండి, నేను వెళ్తాను అని చెప్పి మాట్లాడినప్పుడు అలాగే అని చెప్పి జ్ఞానులు వచ్చేస్తారు. కానీ జ్ఞానులు చూసిన తర్వాత, యేసయ్యను చూసిన తర్వాత ఆ జ్ఞానులకి కలలో స్వప్నం ఏం కనబడిందో తెలుసా, దేవుని దూత బోధిస్తా ఉంది. స్వప్నములో కొన్నిసార్లు నీకు బోధలు చేయబడతాయి. ఆమేన్. హల్లెలూయా.
కలలో నీకు కొన్నిసార్లు కొన్ని రకాల బోధలు చేస్తాడు దేవుడు. ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఈ మార్గంలో వెళ్తే నీ ప్రాణానికి అపాయం అని చెప్పి అంటాడు. ఈ మార్గంలో కూడా వెళ్ళు, అది నీకు క్షేమం అని చెప్పి అంటాడు. ఈ పని నువ్వు చేయొద్దు అని చెప్పి అంటాడు. ఈ పని నువ్వు చేస్తే నీ బ్రతుకు వేరే రకంగా ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇలా రకరకాల ఆలోచనలు ఇచ్చేది ఎప్పుడు అంటే నీ యొక్క స్వప్నం, ఆమె నీ యొక్క కళలో. ఈ జ్ఞానులు ఆ కళ విన్నారు, ఆ కళలో బోధన విన్నారు. ఆ బోధన చేయబడిన తర్వాత వారు మరొక మార్గంలోనికి, వారు తమ దేశంలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు పడుకొని నిద్రపోతున్నాడు. ఒకే టెన్షన్. ఎందుకంటే ఇంకొక రోజు, మరుసటి రోజు ఇంకొక మీటింగ్. ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి ప్రజలకు అర్థం కావట్లే. వెంటనే వారి యొక్క భార్య ఏంటంటే, అయ్యా పడుకోయే, దేవుడు చూసుకుంటాడు అంటే సరే అని చెప్పి పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మంచి నిద్రలో ఒక కళ కంటున్నాడు ఆయన. ఏంటి ఆ కళ అంటే పెద్ద స్టేజ్. ఆ స్టేజ్ మీద ఆయన అలాగనే మాట్లాడుతూ ఉన్నాడు. తీయండి ఇప్పుడు ప్రసంగ గ్రంథం తీయండి అని చెప్పి మాట్లాడుతున్నాడంట. పక్కన పడుకున్న అమ్మగారికి ఏమో నిద్ర పోయింది. వెంటనే లేచి ఏం చేసిందంటే, ఈయన రాత్రిలోనే ప్రసంగం చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఒక బుక్ తీసుకుని ఆయన ఏదైతే ప్రసంగం చేస్తున్నాడో ఆ రాత్రిలో ఆ ప్రసంగం అంతా రాసి పెట్టిందంట అమ్మగారు. ఉదయాన్నే లేస్తాను మళ్ళీ టెన్షన్. ఏంటంటే ఏం ప్రసంగం చేయాలో తెలియడం లేదు నాకు అని చెప్పినప్పుడు అమ్మగారు అన్నారంట, నువ్వు రాత్రి భయంకరంగా ప్రసంగం చేసావయ్యా, ఇగో నువ్వు చేసిన ప్రసంగం అంతా నేను రాసి పెట్టాను అని చెప్పి అన్నప్పుడు అతనికి కన్నీళ్ళు వచ్చినాయి. ఈరోజు నీ యొక్క అవసరతలు సంధించే దేవుడు ఎప్పుడు సంధిస్తాడు? నీ కళల్లో దేవుడు అవసరతలు సంధిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం కళలు అంతా ఉన్నాం, కానీ ఆ కళలు నెరవేరబడాలని చెప్పి ప్రార్థన చేయడం మానేస్తాం. కళలు మాత్రం అంతా ఉంటాం. కొన్నిసార్లు నాకు అలా కళ వచ్చింది, ఇలా కళ వచ్చిందని చెప్పి కళలు అంతా ఉన్నారు. మంచిగా ఆ కళ కొరకు, ఆ కళ నీ జీవితంలో జరగాలని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నారా? యోసేపు జీవితంలో ప్రార్థన ఉంది కాబట్టి కళ నెరవేరబడతా ఉంది. దానియేలు జీవితంలో ప్రార్థన ఉంది కాబట్టి ఆ కళ నెరవేర్చబడతా ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కరి జీవితాల్లో మనం గమనించి చూసుకుంటా ఉంటే ప్రార్థన కళను నెరవేరుస్తూ ఉంది. కానీ ఈరోజు మనం కళలు అంతా ఉన్నాము, కానీ దాన్ని నెరవేర్చుకోలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ కళ దేవుని చిత్తాన్ని బయలుపరుస్తారంట. నీ జీవితంలో దేవుడు ఏ చిత్తం అయితే, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని స్పష్టంగా నీకు తెలియజేసేది ఏంటంటే కళ. అందుకే దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు? కళల ద్వారా దర్శిస్తాడు. కొంతమంది వచ్చి కళలని ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కూడా ఒక బిజినెస్ గా పెట్టుకుంటా ఉన్నారు, దాన్ని కూడా వేరే రకంగా వాడుకుంటా ఉన్నారు. ఇదిగో బ్రదర్, నీ గురించి నాకు ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చింది చెప్పు అని చెప్పాను అంటే ఏం లేదు, నువ్వు అలా కనపడ్డావు, ఇలా కనపడ్డావు వచ్చి దాన్ని కూడా బిజినెస్ గా మార్చుకుంటా ఉన్నారు. కానీ యోసేపు జీవితంలో, దానియేలు జీవితంలో ఆ కళ ఎలా ఉండేదంటే వారి యొక్క హృదయాల్ని మార్చి వారిని దేవుని యొద్దకు నడిపించేట్లుగా కళ ఉంది. ఆమేన్. ఒకసారి ఒక అతను పడుకొని నిద్రపోతా ఉన్నాడు. అతని హృదయం అంతా ఎలా ఉందంటే దేవుని ప్రేమించే హృదయంతో ఉన్నాడు ఆయన. ఆమేన్. చెప్పండి ఒకసారి, ఎలా ఉన్నాయి ఆయన హృదయం? ఎలా ఉందంటే దేవుని ప్రేమించే హృదయం అంట. అంతకుముందు బలులు అర్పిస్తా ఉన్నాడు, అంతకుముందు బలులు అర్పించాడు, ధూపం వేస్తా ఉన్నాడు. రాత్రి పడుకొని అలాగే మంచి నిద్రపోతా ఉన్నాడు. ఆ నిద్రలో యెహోవా ప్రత్యక్షమైనాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ప్రత్యక్షమై అంటున్నాడంట, నీకేం కావాలి నాయన, కోరుకో అని చెప్పంటే అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా నేనేమో చిన్నవాడిగా ఉంటా ఉన్నాను, నా తండ్రికి నువ్వు తోడుగా ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసు, నా తండ్రి యొక్క రాజ్యాన్ని నువ్వు కాచి కాపాడా అన్న సంగతి నాకు తెలుసు. ఇదిగో నా జనుల్ని ఏడడానికి కావలసిన వివేకం కలిగిన ఆ హృదయం నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి ఆ కళలోనే ప్రార్థన చేసినాడండి. ఆమె కళలోనే ఏం చేశాడు? ప్రార్థన. వివేకం కలిగిన ఆ హృదయం నాకు కావాలి అని చెప్పి కళలోనే ప్రార్థన చేస్తే కళలోనే దేవుడు అన్నాడంట, నువ్వు ఏదో వేరేవేమి కోరుకోకుండా, శత్రువుల్ని కోరుకోకుండా, లేకపోతే నీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని కోరుకోకుండా ఈ కళలో కూడా నువ్వేం కోరుకున్నావు అని అంటే వివేకం కలిగిన హృదయము నాకు కావాలని చెప్పి కోరుకున్నావు కదా, నీకు అది మాత్రమే కాదు, నీకు ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తా ఉన్నాను,
నీ యొక్క రాజ్యంలో శాంతి సమాధానం నేను చేస్తా, నీ వంటి వాడు ఇంక ఉండనే ఉండు, నీలాంటి వాడు ఇంకెప్పటికీ రాడు అని చెప్పి దేవుడు ఆ కళలోనే తనకు ఒక వరం ఇచ్చాడు. అతను ఎవరు తెలుసా? సొలొమోను. ఆమె ఈరోజు కళలంతా ఉన్నావా? ఈరోజు కళ నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే నిన్ను ప్రోత్సహించేదిగా ఉండాలి, నీకుంటున్న సందేహాలు తీర్చేదిగా ఉండాలి, నీకుంటున్న భయాల్ని తొలగించేదిగా ఉండాలి, దేవుడు రాత్రులు నీకు బోధించేదిగా ఉండాలి, ఇంకా దేవుడు నీ భవిష్యత్తు చూపించినట్లుగా ఉండాలి. అలాంటి కళలు నాకు దయచేయండి ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా.